అమ్మా వామ్మో దొంగ ముఖన్నా నీకు ఎంత అనుమానం నా మీద, నన్నే ఫాలో అయినావా? నీది అసలే ఫైనల్ ఇయర్, ఇప్పుడు కాలేజ్ ఏంటి బావా? ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పేసి ఎవ్వరు పోరు, నువ్వు రోజు పోతా నాకు డౌట్ రాదా? అమ్మా ఇప్పుడు చెప్పావా అమ్మాయి ఎవరు, రోజు పోయి ఎందుకు మాట్లాడుతున్నావు, అసలు ఏం జరుగుతుంది? ఆమె జస్ట్ ఫ్రెండే, కలుద్దామంటే పోయి మాట్లాడేసి వస్తున్నా అంతే. ఫ్రెండ్స్ అంటే నేను అస్సలు నమ్మను బావా, మీ ఇద్దరి మీద ఏం జరుగుతుందో చెప్పంతే ఇక. వాళ్ళ ఇంట్లో పాపం ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం అంట, వాళ్ళ అమ్మ 5,000 చిట్టి కట్టాలంట, ఆమె దగ్గర లేవు నన్ను అడిగింది, సో ఇచ్చేసి వస్తున్నా అంతే. బా ఏమన్నా యాక్టింగ్ చేస్తానా బావా? నాకు ఇప్పటిదాకా ఏమైనా కొనియానంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా రావు. ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఆ అమ్మాయి పిలవంగానే పోయి డబ్బులు ఇచ్చేసి వస్తున్నావా? ఏమన్నా యాక్టింగ్ చేస్తున్నావా? ఇంకో నీ దగ్గర యాక్టింగ్ చేయాల్సిన అవసరం నాకు అస్సలు లేదే, ఉన్న వాస్తవం చెప్పిన, నమ్మితనము లేకపోతే లేదు. నేను అస్సలు నమ్మను బావా, నాకు నిజం చెప్తావా లేదా కిందికి వెళ్ళి అక్కకు బావకు చెప్పనా? మధ్యలో మా అన్న వదిలేదు ఎందుకు వచ్చిందిలే, ఏం చెప్తున్నానే, ఆమె జస్ట్ ఫ్రెండేనే, ఏమని ఉంటే నీతో చెప్పుకోనే అయిపో. ఫ్రెండ్ వరకు ఓకే బావా, అంతకంటే ఎక్కువ కథలు పడ్డావు అనుకో అక్కకు బావకు చెప్పేస్తా. ముందే చెప్తున్నా బావా, అక్క బావ నీ మీద మస్తు నమ్మకం పెట్టుకొని ఉన్నారు, ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకు నువ్వు. అరే నిజమే, ఆమె నాకు నిజంగా ఫ్రెండే అంతే.